అబద్ధాలు పిల్ల చేష్టలు రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు, అగ్నిపథ్, ఎంఎస్పీ సహా అనేక విషయాలపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. హిందువులపై దుష్ప్రచారం చేస్తున్నామన్న రాహుల్ ఆరోపణ అది ఒక కుట్ర అంటూ కూడా కామెంట్ చేశారు. నీట్ బాధ్యుల్ని క్షమించేది లేదు అని స్పష్టం చేశారు. 3 రెట్లు వేగంతో పనిచేసేందుకు ప్రజలు మూడోసారి మమ్మల్ని గెలిపించారంటూ వ్యాఖ్యానించారు. అండ్ ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. దయచేసి రాహుల్ గాంధీలా మాత్రం ప్రవర్తించవద్దు అని చెప్పి, మీడియాకు దూరంగా ఉండండి, ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటూ ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. అండ్ సత్సంగలో తొక్కిసలాట నిన్న చాలా విషాద ఘటన జరిగింది. 116 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఈ ఘోరం జరిగింది. 150 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. మృతులు పెరిగే ముప్పు ఉంది. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త భోలే బాబా సత్సంగ్కు లక్షలాదిగా జనం వచ్చారు. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ఆయన పాదధూళిని సేకరించే ఒక పిచ్చి ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రపతి ముర్ము అండ్ ప్రధాని మోదీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. అండ్ యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను నమ్మేదే లేదు అంటూ ఉన్నారు అఖిలేష్ యాదవ్. ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమిలోని చాలా పార్టీలు ఈ ఈవీఎంల పద్ధతిని అపోజ్ చేశాయి. ఏదో ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఉద్దేశపూర్వకంగా దాన్ని ట్యాంపర్ చేశారనే ఆరోపణలు కూడా చేశారు రాహుల్. అఖిలేష్ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉత్తరప్రదేశ్లో ఉన్న మొత్తం 80 స్థానాలకి 80 స్థానాలు మేము గెలుచుకున్నా కూడా మేము ఈవీఎంలను విశ్వసించలేమంటూ లోక్సభ సాక్షిగా ఆయన కామెంట్ చేశారు. ఇక ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుంటేది అంటూ ఉన్నారు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. తీవ్రంగా స్పందించారు ఖర్గే. రాజ్యసభలో నిన్న వాడి వేడి చర్చ జరిగింది. ధన్ఖడ్కి ఖర్గేకి మధ్య మాటల యుద్ధం జరిగింది. కానీ అక్కడ జైరాం రమేష్ ఉంటే బాగుండేది, మీరు కాస్త పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు అంటూ ధన్ఖడ్ ఖర్గే కామెంట్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతూ ఉన్నారు. సాయంత్రం 5:10 బయలుదేరతారు. 7:25 ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిసే అవకాశం కూడా ఉంది. ఇక చంద్రబాబును సిబిఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. అని చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అయిపోయాడా? విశ్వసనీయత లేని అవినీతిపరులైన నేతల్ని మోదీ రాజకీయ లబ్ధి కోసం, అధికారంలోకి రావడం కోసం కలుపుకున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. 2 ఊతకర్రల సాయంతో సభలోకి ప్రధాని వస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ప్రచారంతో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశారు. ఫలితాల రోజు మదుపరులు 31 లక్షల కోట్లు నష్టపోయారు. కానీ టీడీపీ అగ్రనేత భార్య కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది. అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేశారు, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కంపెనీ అంటే ఆ కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది. ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము మోదీ ప్రభుత్వానికి ఉందా? హెరిటేజ్. ఎస్. లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్లో రాష్ట్రానికి చేయూతనివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూనే టీడీపీ ఊతకర్ర కాదు, టీడీపీ అనేది ఒక కత్తి లాంటిది అంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీ అభివృద్ధికి సహకరించండి ప్రధానిని కోరారు జనసేన ఎంపీలు. పార్లమెంట్లో మోదీని కలిశారు బాలశౌరి అండ్ ఉదయ్. ప్రజాసేవ పట్ల పవన్కున్న పట్టుదల చూసి ఆశ్చర్యం వేసింది అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. 6న కలుద్దాం ప్రజాభవన్కు ఆహ్వానం. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ స్పందన. విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న ప్రజాభవన్లో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తిరిగి లేఖ కూడా రాశారు. ఇక ఇసుక విధానంపై సీఎం కీలక భేటీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో వేల కోట్ల దోపిడీ జరిగిందనేది
టీడీపీ వాదన. సో గనుల శాఖ అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంపై దృష్టి పెట్టారు. ఇవాళ మరోసారి సమావేశం ఉండబోతోంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక వాలంటీర్లను ఏం చేద్దాం అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో 3 ఏళ్ల కాలపరిమితి, వాలంటీర్లు, గ్రామ సేవక్, వార్డు సేవక్ ఒక్కొక్కరికి 100 ఇళ్ల బాధ్యత, ప్రభుత్వ వర్గాల కసరత్తు అని చెప్పి పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలంటూ చూస్తూ ఉన్నాం. వాలంటీర్ల పేరు మార్చబోతూ ఉన్నారు. గ్రామ సేవక్ లేకపోతే వార్డు సేవక్గా మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులు అప్పగించాలంటూ ఒక ప్రపోజల్ను కూడా గవర్నమెంట్ ముందు ఉంది. మళ్ళీ మనమే వస్తాం అంటూ బీఆర్ఎస్ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్. ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు, జడ్పీ చైర్పర్సన్లతో సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు నాయుడు శక్తివంతుడు అంటూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనపైనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. 7 మండలాలు, సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో సీఎం రేవంత్కు హరీష్ సూచన. ఇక చివరిగా రేపు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. 10 మంది ఆశావాహుల్లో ఆ 4 ఎవరో మరోసారి ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్ హస్తనకు వెళ్ళడం ఇది 16వసారి. మంత్రుల సంఖ్య 17, 18 అంటూ విత్ క్వశ్చన్ మార్క్ ఈ వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అండ్ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పీఠం దక్కే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఈ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇవి